సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యం నుండి మనం చదువుతాం. తీసారండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వాక్యం నుండి తీసారందరూ. అందరూ కలిసి చదువు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిగా ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములని అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనాలను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడల దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకున్నది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తలకు భత్తము ఏర్పరచును. చాలు. 5 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన నామం బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. చదవబడిన మాటలు నీవి, నీ ఆత్మాభిషేకం చేత రాయబడిన మాటలు, మనుషులు ఆత్మచేత ప్రేరేపించబడి వారై రాసినటువంటి మాటలు. వింటున్న ప్రజలు నీవారు, బోధిస్తున్న దాసుడు నీవాడు. సమస్తము నీవై ఇంటుండగా ప్రభా, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును మాకు దయచేసి ఈ మాటలు మా హృదయంలో భద్రపరచు. ఈ మాటల ద్వారా మేమందరము ప్రభువా ఆత్మీయ భక్తి జీవితంలో ముందుకు సాగుచు. ఈ మాటలు ఆత్మీయ జీవితానికి అన్వయించుకున్నట్టు మీరే సహాయం దయచేయండి. ప్రతి ఆటంకము యేసుక్రీస్తును భయపరచండి. ప్రతి సహాయంలో పరిశుద్ధాత్మ ద్వారా మీరే అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంది వివాహములు అయిన వారు ఉన్నారు. వివాహాల్లో వాస్తవానికి ఈ ప్రసంగం అవసరం. వివాహంలో ఏముంటుందంటే ఎవరి హడావుడి వారికే ఉంటుంది కదా. జెంట్స్గా స్త్రీలైతే దాదాపు 6 రోజుల నుంచి నలుగు పెట్టి సున్నపిండితో స్నానం చేయించి ముస్తాబు చేయించి కదా అలంకరణ. వివాహం అనగానే చాలా మంది అలంకరణ, నూతన వస్త్రాలు, విందు భోజనాలు, చుట్టాలు, రకరకాల కార్యక్రమాలను నిమగ్నం అయిపోతారు. కాబట్టి వివాహ తంతు ఏదో ఒక వేడుకగా, ఒక విందుగా ముగిసిపోతుంది. కానీ వివాహానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, వివాహంలో వాస్తవానికి అనేకమైన విషయాలు నేర్పించాలి భార్యాభర్తలకి, నూతనంగా సిద్ధపరచబడుతున్న వారికి. కానీ ఆ టైంలో వారు నేర్చుకోరు. ఎందుకు నేర్చుకోరంటే వాళ్ళ హడావుడి వాళ్ళకే ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి. గత వారం 10 రోజులుగా వారు వివాహానికి సిద్ధపడి చివరికి వివాహ దినం రోజు వాళ్ళు అలసిపోయి దేవుని మాటలు వినకుండా, దేవుని వాక్యం అంటే ఏదో నామకార్థంగా, ఏదో సేవకులు వాళ్ళు చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తారని అన్నట్లుగా ఉంటారు. వాస్తవానికి ఈ మాటలు మనం 31వ అధ్యాయంలో రాసిన మాటలు ఎవరి మాటలు ఇవి? ఈ మాటలు ఎవరివి అమ్మా? ఎవరి మాటలు? సొలొమోను గారి మాటలు కావు. చాలా మంది అనుకుంటారు ఇవి సొలొమోను గారి మాటలు అనుకుంటారు. ఎవరి మాటలు? సొలొమోను తల్లి అయిన బత్షెబ గారు సొలొమోను గారికి చెప్తున్న మాటలు ఇవి. ఈ మాటలు ఆయనే కావు, రాసింది ఆయన. కానీ ఎవరు చెప్తుంటే రాశారంటే తల్లి చెప్తుంది, అయ్యా కుమారుడా నువ్వు రా, ఇంకా రాజకుమార్తెలను చేసుకున్నావు, మహారాణులు చేసుకున్నావు, అందగత్తెలను చేసుకున్నావు, ప్రతి స్త్రీ వెంట పరిగెత్తావు, ఎవరు కనబడితే వారిని భార్యగా చేసుకున్నావు. నా కుమారుడా, నా ఉపదేశం విను. అసలు భార్య అంటే ఏంటో నీకు తెలుసా? అసలు భార్య లక్షణాలు ఎలా ఉండాలో నీకు తెలుసా? అసలు ఒక స్త్రీ నీ ఇంటికి నీకు భార్యగా రావాలంటే ఆ స్త్రీకి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో నీకు తెలుసా? కుమారుడా నేను చెబుతా విను అని ఇప్పుడు ఆమె తన భార్య అంటే ఎలా ఉండాలో తన కుమారుడికి నేర్పిస్తుంది. ఆ కుమారుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీలో అందం ఉంది కానీ అణుకు లేదు, నిరుత్సాహపడ్డాడు. ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీలో అణుకు ఉంది కానీ స్వస్థ బుద్ధి లేదు, నిరుత్సాహపడ్డాడు. ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీలో స్వస్థ బుద్ధి ఉంది కానీ దేవుని యందు భయభక్తులు లేవు, నిరుత్సాహపడ్డాడు. ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ స్త్రీలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవో కొన్ని లోపించడం వల్ల అతను అసంతృప్తికి లోనై
అసంతృప్తికి లోనై భార్యని ఎంచుకునే విషయంలో పొరబడి, భార్య అంటే ఎలా ఉండాలో తను ఒక నిర్ణయానికి, ఒక నిశ్చయానికి రాలేక, చెప్పేవాడు లేక, నేర్చుకోలేక, కనబడిన స్త్రీనల్లా ఇదిగో ఈమెలా ఉంటే బాగుంటుందేమో, ఈమె నా భార్య అయితే బాగుంటుందేమో అని అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుని తన జీవితంలో అసంతృప్తిగా మిగిలిపోయాడు. ఆ టైంలో తన తల్లి కుమారుడి దగ్గరకు పిలుచుకుని కూర్చోబెట్టుకుని ఇదిగో ఈ మాటలు చెప్తుంది. అయ్యా, భార్యని ఎలా ఎంచుకోవాలో తెలుసా? పూర్వ దినాలలో వివాహం చేయాలంటే ఏం చేస్తారంటే వెనకటి 7 తరాలు చూస్తారంట. వాళ్ళ తరంలో ఎవరైనా దొంగలు ఉన్నారా? వాళ్ళ తరంలో ఎవరైనా తాగుబోతులు ఉన్నారా? వాళ్ళ తరంలో ఎవరైనా భార్యను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ తరంలో ఎవరైనా దొంగలుగా ఉన్నారా? ఎవరైనా ఒకవేళ తప్పు చేసినటువంటి వాళ్ళని పట్టుకొని శిక్షించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ తరాలలో ఎవరైనా ఒకవేళ భార్యాభర్తల విషయాలలో సరైనటువంటి సంబంధాలు లేకుండా ఉన్నవారు అని 7 తరాలు వెనకటికి చూసి బాగా ఆలోచించి, బాగా ఈ అమ్మాయి ఇదిగో ఈ ఇంటి ఈ కుటుంబం అయితే ఇదిగో నా కుటుంబానికి తగిన జోడి, ఇదిగో ఈ అమ్మాయి అయితే నా కుమారుడికి సరైనటువంటి జోడి అని ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత, ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, వినాలి సుకన్య, ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ కుమార్తెకి లేదా ఆ కుటుంబంతో వీళ్ళు బియ్యం అందుకునేటటువంటి వాళ్ళు. కుమార్తె ఇంటి వాళ్ళు కుమారుడు ఇంటికి వెళ్ళేవారు, తరచుగా 10 సార్లు వెళ్ళేవాడు. సుమారుగా రకరకాల కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఒకసారి పెళ్లి చూపులు అంటారు, ఒకసారి పప్పన్నాలు అంటారు, ఒకసారి కండవలు కప్పుకోవడం అంటారు, ఒకసారి ఇంకేదో చేయడం అంటారు. ఎందుకు వెళ్తారు ఇదంతా అని అంటే ఆ కుటుంబంతో పరిచయం పెంచుకోవాలి. అసలు వాడు ఎలాంటి వాడు, ఆ ఇంట్లో అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ద్వారా ఏదైనా సమస్యలు వస్తాయా, ఆ ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు మంచి వాళ్ళ కాదా, సౌమ్యులా కాదా, దేవుని భయభక్తులు కలిగివారా కాదా, ప్రార్థన పరులా కాదా, మర్యాదస్తులా కాదా, లోబడే వాళ్ళ కాదా, మాట వినేవాళ్ళ కాదా, అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కుటుంబంతో వీళ్ళు పరిచయం పెంచుకుంటే ఆ పరిచయం పెంచుకోవడం కొరకే అనేక రకాలుగా పదే పదే ఆ ఇంటిని సందర్శిస్తూ ఉంటుంటారు. అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి వైపు తల్లిదండ్రులు కావచ్చు. ఆధునిక ప్రపంచంలో ఏమైపోయింది పరిస్థితి అని అంటే ఇంత టైం ఎవరికి లేదు. వివాహం చేసుకోవాలంటే ఒక మధ్యవర్తిని పెట్టుకుంటున్నారు. ఆ మధ్యవర్తి చెప్పిన సంబంధం చూస్తారు, వాట్సాప్లో చూస్తారు, ఒకసారి కలుస్తారు, కలిసిన రోజే ఎంగేజ్మెంట్. ఇలాంటి సందర్భం నాకు కూడా ఒకటి ఎదురైంది. అయ్యా, మా ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు, పెళ్లి చూపులకు వస్తున్నారు, ఒకసారి రెండేళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిన తర్వాత పెళ్లి చూపులు జరిగిన వెంటనే అబ్బాయి అమ్మాయి నచ్చేశారు. వెంటనే వాళ్ళు ఏమన్నారంటే ఈరోజు మనం నిర్ణయం చేసుకుందాం, ఇక ఈరోజు ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి ఓకే ఒక మాట అనుకుందాం అని చెప్పేసి వెంటనే వాళ్ళు రింగ్ తీసుకొచ్చారు, వెంటనే వీళ్ళు పట్టు చీర తీసుకొచ్చారు. వెంటనే ఆ రోజు మేము ఆ ఎంగేజ్మెంట్ లాంటి కార్యక్రమం అయిపోయింది. కారణాలు ఏమై ఉండొచ్చు మనకు తెలియదు. ఏదున్నా కానీ పెళ్లి చూపుల రోజే వాళ్ళు నిర్ణయించుకున్నారు, నిశ్చయించుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. ఇలాంటివి ఎన్నో మనం చూస్తాం కదా, ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నాం. ఆలోచన లేకుండా చేసుకున్న తర్వాత అరే ఈ అమ్మాయి నాకు సరిపోయేది కాదేమో, అరే ఈ అబ్బాయి నాకు సరిపోయేవాడు కాదేమో, మా కుటుంబానికి తగినవాడు కాదేమో, మా మర్యాదకి మా కుటుంబానికి తగినటువంటి వాడు కాదేమో అని తర్వాత అనేక రకాలుగా బాధపడ్డ వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కారణాలు ఏంటి, ఏమై ఉండొచ్చు అని అంటే అసలు ఒక కుమారుడికి ఒక భార్య చేయాలంటే ఈ భార్య ఎలా ఉండాలి, ఈ భార్యకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఈ అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలో బత్షెబ కుమారుడితో నేర్పిస్తుంది. ఆ మొదటి వాక్యంలో 10వ వచనంలో మనం చూసినట్లయితే అసలు ఒక స్త్రీ గుణవతి అయి ఉండాలంటే ఆమె ఎలాంటిదంట, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే అమూల్యమైనది. అసలు వాస్తవానికి ముత్యం అమూల్యమైన, బంగారం అమూల్యమైంది అంటే బంగారమే ఎక్కువ విలువైంది. బంగారం కంటే తక్కువ విలువ ముత్యాలది. కానీ దేవుడు ఎందుకు ముత్యంతో పోల్చాడు అమ్మా శాంతి? ఎందుకు పోల్చాడు ముత్యంతో? ముత్యం రేట్ ఎక్కువ, బంగారం రేట్ ఎక్కువ? బంగారం రేటే ఎక్కువ. మరి ఎందుకు ముత్యం అంటున్నాడు ఇక్కడ అంటే ముత్యాన్ని సేకరించడం చాలా కష్టం. ముత్యాన్ని ఒరిజినల్ ముత్యం కావాలంటే, ఒరిజినల్ పెరలు కావాలంటే మనకు అది సముద్ర అంతర్భాగంలో దొరికింది. సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళి దాన్ని వెతికి తీసుకొని రావాలి. అంతర్భాగంలోకి వెళ్ళాలంటే ప్రాణాలు కూడా పోయేటటువంటి పరిస్థితి, ఒకసారి ఆక్సిజన్ అందకుండా, లేదంటే కొన్ని సార్లు ఆ సముద్రంలో ఉండేటువంటి షార్క్స్ దాడి చేయడం వల్ల గాయపరచబడే పరిస్థితి.
అది ఎంత లోతుందో తెలియదు. దాని లోపలికి వెళ్ళిపోయి ఒరిజినల్ ముత్యాన్ని వెలికి తీయాలి. ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే, ఒక గుణవతి అయిన భార్యని కావాలంటే, ఒక ముత్యాన్ని అన్వేషించినట్లుగా, ముత్యం వరకు సముద్ర అంతర్భాగాల్లోకి వెళ్ళినట్లుగా, ఒక ముత్యం కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఒక వ్యక్తి వెళ్ళి దాన్ని ప్రాణాన్ని పడంగా పెట్టి సేకరించినట్లుగా ఒక గుణవతి అయిన భార్యను సేకరించాలి. ఆ భార్య అమూల్యమైనదిగా నీకు ఇవ్వబడుతుంది. ఆ స్త్రీ అమూల్యమైన వ్యక్తిగా నీకు ఇవ్వబడుతుంది. ఏదో పైపైన చూసి, అందాన్ని చూసి, డబ్బును చూసి, ఆస్తిని చూసి ప్రలోభాలకు లొంగిపోయి కంటికి కనబడిందల్లా చూసి ఒకవేళ నచ్చి చేసుకుంటే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. నీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. నీ పద్ధతులు వాళ్ళ పద్ధతులు డిఫరెంట్ గా ఉంటాయి. అప్పుడు చీటింగ్ మాటికి గొడవలు వస్తాయి. అప్పుడు చీటింగ్ మాటికి సమాధానం లేని పరిస్థితి కుటుంబాలను, చీటింగ్ మాటికి రకరకాల ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోవాల్సి వస్తుంది వివాహం అయిన తర్వాత. ఎందుకంటే వివాహ బంధము జీవితాంతం వరకు కలిసి ఉండేటువంటి బంధం. అని ఏదో కొంతకాలం ఫ్రెండ్షిప్ చేసి వదిలేసేది కాదు. ఏదో కొన్ని రోజులు నుంచి తర్వాత పంపించడానికి నాకు ఇష్టం లేదు పంపించే కుదరదని. ఎందుకంటే పెళ్లిలో ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణాలకు అనుకూలంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ప్రమాణం చేస్తాం దైవజనుల సమక్షంలో. కాబట్టి జీవితాంతం వరకు నీకు నచ్చినా నచ్చకపోయినా కాంప్రమైజ్ అవుతూ బ్రతుకుతూ ఉంటాం. సాటిస్ఫాక్షన్ లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, కాంప్రమైజ్ లైఫ్. ప్రతిసారి కాంప్రమైజ్. ఎందుకంటే ఇరుక్కుపోయాం, బయటకు రాలేం. ఎందుకంటే తాళి కట్టేసాం, వదిలించుకోలేదు. ఎందుకంటే గౌరవం, ఎందుకంటే మర్యాద, బయటకు రాలేం. ఎందుకు అనంటే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కాంప్రమైజ్ లైఫ్ లీడ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు సుమారుగా 90% కంటే ఎక్కువే ఉన్నారు 100కి. ఎందుకు ఈ కారణాలు అనంటే గుణవతి అయిన భార్యను ఎంచుకునే విషయంలో అనేక మంది పడిపోయారు. గుణవతి అయిన భార్యను ఎంచుకునే విషయంలో అనేక మంది ఫెయిల్ అయ్యారు. గుణాలు ఎలా తెలుస్తాయి? గుణాలు ఎలా తెలుస్తాయి? చూడగానే తెలుస్తాయి గుణాలు? తెలియవు. చూడగానే గుణం తెలియదు, చూడగానే మనసు తెలియదు, చూడగానే ప్రార్థనా జీవితం తెలియదు, చూడగానే మర్యాదస్తులా తెలియదు. చూడాలి. ఎలా చూడాలంటే ఎలియాజరు ఇస్సాకు భార్యకు ఎన్నుకోవడానికి వెళ్ళాడు. వెళుతున్నప్పుడు అబ్రహాం గారి దగ్గర పిలిచి, ఎలియాజరు నాకు వారసుడు లేరయ్యా, ఇదిగో నాకు ఏకైక కుమారుడు ఉన్నాడు. ఈ ఏకైక కుమారునికి ఒక వివాహ భార్య కావాలి. అది ఆ భార్యని నువ్వు వెతికి పట్టుకోవాలి. మంచిదయ్యా అంటే జాగ్రత్తగా విను. ఆ అమ్మాయికి ఈ క్వాలిటీస్ ఉండాలి. ఆ అమ్మాయికి ఏ క్వాలిటీస్? నేను చెప్పే క్వాలిటీస్ ఉండాలి. అందం కాదు కావాల్సింది, అభినయం కాదు కావాల్సింది. ఆ అమ్మాయికి ఏ క్వాలిటీస్ ఉండాలంటే ఆ అమ్మాయి కష్టపడే మనస్తత్వం కలిగిందై ఉండాలి. ఆ అమ్మాయి జాలి కలిగిన కూడా కలిగిందై ఉండాలి. ఆ అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా? ఇదిగో నా స్వజనులలో కాదు, ఆ అమ్మాయి ఒక మంచి దేవుని యందు భయభక్తురాలై ఉండాలి. ఇదిగో ఈ క్వాలిటీస్ అన్ని ఏ స్త్రీలో కనబడతాయో ఆ స్త్రీయే నా ఇంటికి కోడలు కావాలి అని పెద్దదాసుడైన ఎలియాజరుకు అబ్రహాం గారు నేర్పించి పంపించేశాడు. పంపిస్తే ఎలియాజరు గారు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతంలో బాగా దాహమైంది. ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావి దగ్గరికి ఆ ఊర్లో ఉన్నటువంటి యవనస్తురాలందరూ కూడా కడవ చేత కట్టుకొని నీళ్లు చేతుకోవడానికి అక్కడికి వస్తున్నారు. ఎలియాజర్ గారికి ఒంటెలు ఉన్నాయి, ఎలియాజర్ గారి దగ్గర పనివారు ఉన్నారు, ఎలియాజర్ గారి దగ్గర అనేకమైనటువంటి సామాగ్రి ఉంది. అవన్నీ పెట్టుకొని బావి దగ్గర కూర్చున్నాడు. ఎలియాజర్ గారు బావి దగ్గర కూర్చొని తన మనసులో తాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఒక అమ్మాయిని, అమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా అని అడుగుతా. తన మనసులో అనుకుంటున్నాడు. నేను ఒక అమ్మాయిని అడుగుతా, అమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు పోయేవా అని అడుగుతా. అయితే ఆ అమ్మాయి నీవు మాత్రమే కాదు నీ ఒంటెలు కూడా నేను మంచినీళ్ళు ఇస్తా అని అనాలి. నేను అడగను నా ఒంటెలకు మంచినీళ్ళు పోయేమో అని. ఆ అమ్మాయి అర్థం చేసుకోవాలి. నీకే దాహం అవుతుంటే నీ పక్కనే ఉన్న ఒంటెలకు కూడా దాహం అవుతుందని ఆ అమ్మాయి అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి నాకు మాత్రమే కాదు నా ఒంటెలు కూడా నీళ్లు చేతి పోసేదై ఉండాలి. అది అలా పోస్తేనే నా యజమానుడి కుమారుడికి భారీగా నేను అంగీకరిస్తా అని తన మనసులో అనుకొని ఆ యొక్క బావి దగ్గర కూర్చున్నాడు. రానే వచ్చింది రెక్క కడవ చేత పట్టుకొని వచ్చింది. అమ్మాయి కొంచెం మంచినీళ్ళు ఇవ్వ అంటే ఆ అమ్మాయి చూసి, అయ్యా దాహంగా ఉందంటే, అవును
అయితే నీకు మాత్రమే కాదు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేరిపోస్తాను అన్న వెంటనే తన మనసు ఉప్పొంగిపోయింది. ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఇదిగో నా ప్రయాణాన్ని నువ్వు సక్సెస్ చేశావు, నా యజమానుడికి కుమారుడికి కావాల్సినటువంటి భార్యను నువ్వు చూపెట్టావు నాకు, ప్రభువా నీకు స్తోత్రం అని తన మనసులో తాను దేవునికి వందనాలు చెప్పుకొని కూర్చున్నాడు. ఆ గుణవతి అయిన స్త్రీ, ఆ దయ కలిగినటువంటి స్త్రీ, రెక్క అనబడినటువంటి పేరు ఎంత అందమైనటువంటి స్త్రీ అని అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు అంత అందగత్త ఈ భూమి మీద లేదు. ఉందా? లేదు. ఇప్పటిదాకా పుట్టలే. ఇప్పటిదాకా ఆమె అపురూపమైన అందాన్ని ఒక శిల్పంగా చెక్కి ఇప్పటికీ కూడా ఆమె శిల్పాన్ని అలా భద్రపరిచారు. అంత అందమైన స్త్రీ. అందంతో పాటు ఆమెకి ఏముందంట? ఆమెకి ఏముంది? పెద్దల మాటను గౌరవించే మనసు ఉంది. అంత మాత్రమే కాదు, కష్టపడి పనిచేసే మనసు ఉంది. అంత మాత్రమే కాదు, జాలితో కూడినటువంటి, దయతో కూడినటువంటి ప్రేమ ఆమెకు ఉంది. ఆమె ఆ బావిలోకి వెళ్ళి కడవతో నీళ్లు నింపి మళ్ళీ పైకి తీసుకొచ్చి, ఒంటెలు ఎన్ని నీళ్లు తాగుతాయి? ఒంటెలు ఒక్కసారి నీళ్లు తాగమంటే ఒక ఒంటె 250 లీటర్ల నీళ్లు తాగింది. ఒక ఒంటె అంటే ఒక ఒంటె 250 లీటర్ల నీళ్లు. ఈ అమ్మాయి కడవ ఎన్ని లీటర్లు పడుతుంది? సుమారు 10-15 లీటర్లు పడుతుంది. ఒక ఒంటెని కడుపు నిండా నీళ్లు తాపించడం కోసం ఎన్నిసార్లు బావిలో మునిగింది, ఎన్నిసార్లు పైకి వచ్చింది, ఎన్నిసార్లు కడవ పుంచుకుంది, ఎన్నిసార్లు భారంగా కడవను భుజాన పెట్టుకుని తీసుకొచ్చి ఒంటెలకు నీళ్లు తాగిన తర్వాత తన పనివాడు పెద్ద దాసుడైన ఎలియాజరుగా నీళ్లు తాగిన తర్వాత అప్పుడు ఆమె ఆ ఒంటెలని, ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి తన ఇంటిలో తన తండ్రికి పరిచయం చేసి తన ఇంటిలో బస ఏర్పాటు చేసుకునేటట్లుగా ఆమె ఆతిథ్యం ఇచ్చింది ఆ రోజంతా. హల్లెలూయా. ఒక స్త్రీని భార్యగా ఎంచుకోవడానికి, ఒక స్త్రీని నీ ఇంటికి తెచ్చుకోవడానికి, నీ కుమారుడికి భార్యగా చేయడానికి ఎన్ని రకాలుగా ఆలోచన చేయాలో తెలుసా? ఎన్ని రకాలుగా పరీక్షించాలో తెలుసా? ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాలో తెలుసా? ఎన్ని రకాలుగా చేస్తేనే అప్పుడు ఆ స్త్రీ ఒక గుణవతి అయిన భార్యగా నీ ఇంట్లో అడుగు పెట్టింది. ఉద్యోగం చూసి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వ్యాపారం బాగుంది, వాళ్ళ నాన్నగారికి మంచి ఆస్తి ఉంది, అమ్మాయికి మంచి చదువు ఉంది, అమ్మాయికి మంచి ఉద్యోగం ఉంది, అన్ని చూస్తున్నారు. కానీ అసలు ఆ అమ్మాయికి ప్రేమించే స్వభావం ఉందా లేదా? మన యొక్క అవసర దశలో మనకు ఒక 60-70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మనకు ఒక తోడు కావాలి కదా, మనకు ఒక ముద్ద అన్నం పెట్టేవాడు కదా. అలాంటి మనసు ఆ అమ్మాయికి ఉందా లేదా? అలాంటి మనసు ఆ అమ్మాయికి ఉందా లేదా? అసలు ఆ అమ్మాయికి ప్రార్థన జీవితం ఉందా? అసలు ఆ అమ్మాయికి భక్తి జీవితం ఉందా? అందం ఉంది, మంచిదే. చదువు ఉంది, మంచిదే. ఉద్యోగం ఉంది, మంచిదే. ఆస్తి ఉంది, మంచిదే. అన్నీ ఉన్నాయి. కానీ అసలు ఉండాల్సినవి ఉన్నాయా లేవా? ఎలియాజరు చూసింది మీరు చూసారా లేదా? బైబిల్ గ్రంథం నేర్పించింది. ఇక్కడ లెమూయేలు నా మాటలు విను, నువ్వు ఎంతో మంది భార్యలు చేసుకున్నావు, కానీ అంతమంది భార్యల్లో ఇదిగో ఈ లక్షణాలు కలిగిన అమ్మాయి ఉందా? ఈ లక్షణాలు కలిగిన అమ్మాయి ఉందా? ఏ లక్షణాలంట రమణి గారు? ఏ లక్షణాలంట? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. హల్లెలూయా. భార్య ఎప్పుడు కూడా భర్త లాభ ప్రాప్తికి వెలితి కలగనటువంటి స్త్రీ అయి ఉండాలి. భర్తకి ఏ విషయంలో లాభం చేకూర్చాలో ఆ విషయంలో భార్య సహకారం ఉండాలి 100%. ఇదిగో ఈ లక్షణాలు కలిగిన అమ్మాయి కావాలి. భర్త నష్టపోతే నాకేంటి, వాడు అప్పులు పాలైతే నాకేంటండి, ఇంటి మీదకి వస్తే వాడిని కొడుతుంటే నాకేంటి, వాడిని అడుగుతుంటే నాకేంటి కదా, వాడిని తిరిగితే నాకేంటి? ఇలాంటి స్త్రీలు కాదు కావాల్సింది. భర్త లాభ ప్రాప్తికి వెలితి చేకూర్చుందై ఉండాలి. చాలా మంది, కొంతమంది స్త్రీలు ఇంట్లో డబ్బులు దాచుకొని పుట్టింటికి పంపిస్తూ ఉంటారు. ఇంట్లో డబ్బులు దాచుకొని భర్త సంపాదించిన దాంట్లో కష్టార్జితంలో కొంత దాచుకొని ఏం చేస్తారంట? పుట్టింటికి పంపించడం, లేదా తెలిసిన వాళ్ళకి ఇవ్వడం. డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత ప్రేమ ఉంటుంది కదా, డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత ప్రేమ ఉంటుందంటే, ఎంత వాళ్ళు అడుగే విధానం. మొన్న ఒక కొటేషన్ చూసా, డబ్బులు తీసుకున్నాడంట ఒక్కసారి అడుగుకుంటాడంట, ఇచ్చినోడంట 100 సార్లు 1000 సార్లు. నేను ఇట్లా ఒక పాస్టర్ డబ్బులు ఇచ్చాను. బిడ్డ పెళ్లి అంటే ఎవరైనా ఇవ్వకుండా ఉంటారన్నా? ఆల్రెడీ పాస్టర్ ముద్దంటనే ఉంది. ఎవరిపై ఇవ్వాల్సిన డబ్బులు అవి పెట్టాము. ఈ లోపల ఈయన వచ్చిండు, అన్న మా బిడ్డ పెళ్లి అంటే ఇక ఏం మాట్లాడలే, బిడ్డ పెళ్లి కదా పాపం అని చెప్పేసి 1,00,000 రూపాయలు ఇచ్చేసి వాటిని వసూలు చేసుకోవడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. మళ్ళీ వాడు ఎవరు మామూలు లోకస్తుడు కాదు, ఒక పాస్టర్. ఆయన కట్టాల్సిన వడ్డీ మేము కట్టాల్సి వచ్చింది.
ఆయన ఇవ్వాల్సిన డబ్బులు ఆమెకు మేము కట్టాల్సి వచ్చింది. లాస్ట్ పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది. లాస్ట్ 10,000 ఎగ్గొట్టారు, మొత్తం 90,000 కట్టారు వడ్డీ పోగా. డబ్బులు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో బాగానే ఉంటాయి, కానీ అడిగేటప్పుడు అయితే లాభ ప్రాప్తికి వెలితి కలగలనేటువంటిది ఉండాలి. భార్య ఎలా ఉండాలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకు అంటే వివాహ వ్యవస్థల్లో చాలా సందర్భాల్లో ఇలాంటి మెసేజ్లు మనం వెళ్ళలేకపోతున్నాం. కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఈరోజు ఎందుకు మనం వెళ్ళబోతున్నాము అంటే కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ గా కనబడుతున్నాయి. ఆర్టిఫిషియల్ గా అంటే న్యాచురల్ గా ఉండట్లేదు. ఏదో తప్పదన్నట్టు కాంప్రమైజ్ చేసేవాళ్ళు, పిల్లలు ఉన్నారులేని కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు, ఉద్యోగం ఉందలే వాడు వెనక ఏదో కొంచెం ఉద్యోగం ఉంది, మన జీవితకాలం లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది అని చేసేటువంటి వాళ్ళు. ఇలా ఎన్ని రకాలుగా మనం ఆలోచన చేసినా కానీ ఒక దేవుని యందు భయభక్తులు కలిగి ఒక సంతృప్తమైనటువంటి జీవన విధానం కాకుండా ఏదో ఒక వెలితి, ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక నిట్టూర్పు, ఏదో ఒక వేదన, ఇలాంటి జీవితాలు మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే వివాహ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో స్త్రీకి ఉండాల్సినటువంటి ప్రత్యేకమైన లక్షణాలు స్త్రీకి ఉండాలి. స్త్రీకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు దేవుడు పెట్టాడు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇంటిని చూడండి ఇల్లాలను చూడండి అంటే. ఏమో ఏం చూడాలి? ఇంటిని చూడండి. రమణి గారు ఏం చూడాలంట? ఇంటిని చూడండి, ఇల్లాలను చూడండి. ఇల్లు చక్కగా అమర్చబడి నీటిగా ఉందనుకో, ఇల్లాలు ఎంత మంచిదండి. అందుకే అంటారు ఇంటికి దీపం ఎవరు? ఇంటికి దీపం ఎవరు? తెలియదా మీకు ఇవన్నీ? ఇంటికి దీపం ఇల్లాలు. చదువుకోలేదు ఎప్పుడు? ఎక్కడ వినలేదా కదా? మనం రీల్స్ లో పడిపోయాం, ఇవన్నీ కూడా మనకు గుర్తుండవు. సీరియల్స్ అయిపోయింది, ఇప్పుడు సీరియల్ జమానా అయిపోయింది. సంవత్సరాల తరబడి ఎవరు చూస్తాడని ఇప్పుడు రీల్స్ పెట్టబడ్డారు. కాబట్టి ఇంట్లో స్త్రీ కరెక్ట్ గా ఉంటే, ఇంట్లో స్త్రీ భార్య కరెక్ట్ గా ఉంటే ఆ ఇల్లంతా కరెక్ట్ గా ఉంటుంది. ఆ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. ఆ ఇంట్లో పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆ ఇంట్లో పిల్లలు ప్రార్థనాపరులై ఉంటారు. ఆ ఇంట్లో పిల్లలు మర్యాదస్తులై ఉంటారు. తండ్రిని ప్రేమించేవాళ్ళుగా, తండ్రికి లోబడేవాళ్ళుగా. ఎంత అణుకువ, ఎంత స్వస్థ బుద్ధి ఉండదనంటే ఆ ఇంట్లో స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, గౌరవ మర్యాదలతో ఆ స్త్రీలు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది. ఆ సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఒక కుటుంబం మనకు కనబడుతుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అని అంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే, ఆ కుటుంబం 25వ అధ్యాయం మొదటి 2వ వచనం చదవండి. 2వ వచనం. మంచిగా చదువుతుంది. కర్మేలా కల్మేలా? మరి కల్మేలు అంటారు. బహుభాగ్యవంతుడంట. 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలన్నిటిని బట్టి చూడగా నాబాలు నోటివాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. చాలు. ఇక్కడ భార్య క్వాలిటీ చెప్పాడు, భర్త క్వాలిటీ కూడా చెప్పాడు. భార్య క్వాలిటీ ఏంటి ఇక్కడ చెప్పాలి? భార్య పేరు ఏం పేరు? రూపేనా? ఏం పేరమ్మా? భార్య పేరు అబీగయీలు. అబీగయీలు క్వాలిటీ ఏంటి ఇక్కడ? సుబుద్ధి కలిగింది, రూపసి, దేవుని యందు భయభక్తులు. ఇక సుబుద్ధిలో ఎన్ని వస్తాయి? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. మరి భర్త క్వాలిటీ ఏంటి? భర్త ఏంటంటే ఎలా అంటాడు? మోటోడు, మొరటోడు, ఏమీ తెలియదు. పోనీ మొరటోడని సరిపెట్టుకుందామంటే అంత మాత్రమే కాదు, అతడు పరమ దుర్మార్గుడు. అర్థమవుతుందమ్మా? అసలు భార్యాభర్తలకు ఏమైనా కొంచెమన్నా క్వాలిటీస్ కలిసేటట్లుగా ఉన్నాయా? లేవు. ఒకటే మొరటోడు, రెండవది దుర్మార్గుడు. ఏమేమో రూపసి, గుణవతి, తర్వాత సుబుద్ధి కదా.
ఈమె ఇలా ఉంది, అతనేమో అలా ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క కాపురం ఎలా ఉంటుందో చూడండి, ఒకసారి ఆలోచించండి. వీళ్ళిద్దరి యొక్క కాపురాన్ని పరిశీలన చేస్తే అతనేమో మొరటోడంట, అతనేమో పిసినాడంట, అతనేమో దుర్మార్గుడంట కదా. ఈమె భార్య ఏమో గుణవతి అయినది, రూపసి, సుబుద్ధి కలిగిన భార్య. వీళ్ళిద్దరి యొక్క కాపురంలో ఎన్ని గొడవలు వచ్చి ఉంటాయి కదా. ఏమో శాంతి, ఎన్ని వచ్చి ఉంటాయి? ఎన్ని గొడవలు వచ్చి ఉంటాయి? ఎన్ని వచ్చి ఉంటాయి? ఆలోచన చేయండి. ఒక్క గొడవ కూడా రాలేదు. వాస్తవానికి రావాలా వద్దా? మొరటోడు కదా, జ్ఞానం లేనివాడు, తర్వాత మూర్ఖుడు, తర్వాత దుర్మార్గుడు, ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి భర్తతో అంత అందగత్త, అంత సుబుద్ధి కలిగిన భార్య అసలు కాపురం చేసిద్దా? కానీ ఈమె చేస్తుంది. ఎందుకు చేస్తుంది అని అంటే అది సుబుద్ధి కలిగినటువంటి భార్య. చెప్పండి, సుబుద్ధి కలిగిన భార్య. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. ఏమండి, అర్థమైందా? సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. యెహోవా నీకు భార్య అనుగ్రహిస్తే, దేవుడు నిజంగా నీకు ఒక భార్యను అనుగ్రహిస్తే ఆ భార్యలో ఏముంటాయంట? ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథం సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. ఏమండి, పితరులు ఏమిస్తారంట మీకు? నీ తల్లిదండ్రులు నీకు ఏమిస్తారంట? గృహాన్ని ఇస్తారంట, ఆస్తి ఇస్తారంట, పంట పొలం ఇస్తారంట, తర్వాత కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు ఇస్తారంట. ఏమిస్తారు? ఎవరిస్తారంట? నీకు నీ పితరులు ఇస్తారు, తల్లిదండ్రులు ఇస్తారు. కానీ ఒక మంచి సుబుద్ధి కలిగిన భార్యను ఎవరిస్తారంట? యెహోవా ఇస్తాడంట. యెహోవా దానంగా నీకు దాన్ని అనుగ్రహిస్తాడంట. ఇప్పుడు ఈ అబీగయీలులో కనబడుతుంది సుబుద్ధి. ఈ సుబుద్ధి కలిగిన భార్య ఆ మొరటోని భరిస్తుంది. ఈ సుబుద్ధి కలిగిన భార్య ఆ తాగుబోతును భరిస్తుంది. ఈ సుబుద్ధి కలిగినటువంటి భార్య ఏం చేస్తుంది తెలుసా? ఓర్పుతో, సహనముతో తన యొక్క అందమున్నా సరే తను ఓర్చుకుని ఇదిగో ఈ మూర్ఖుణ్ణి ఆమె భరిస్తుంది, ఆ దుర్మార్గుడిని ఆమె భరిస్తుంది. ఈ భార్యలో ఇంకెంత మంచి లక్షణాలు ఉన్నాయంటే, ఈ భార్యలో ఇంకెంత మంచి క్వాలిటీస్ ఉన్నాయనంటే, ఈమె యెహోవా యొక్క దానముగా ఇదిగో నాబాలుకు అనుగ్రహించబడింది. కాబట్టి నాబాలు దుర్మార్గుడైనా, నాబాలు తాగుబోతుడైనా, నాబాలు మొరటివాడైనా ఈమె అతన్ని భరిస్తుంటే కారణం ఏంటంటే ఈమె యెహోవా యొక్క దానముగా అతనికి అనుగ్రహించబడింది. ఒకరోజు నాబాలు గారు గొర్రెబొచ్చు కత్తిరించే విందు చేస్తున్నాడు. అరణ్యంలో గొర్రెబొచ్చు కత్తిరించే విందు చేస్తున్నాడు. అదే అరణ్యంలో దావీదు గారు అక్కడికి వెళ్ళాడు. వెళితే ఆ విషయం తెలిసింది. ఈ ప్రాంతంలో ఎక్కడో ఏదో ఒక విందు జరుగుతుంది, పండుగ జరుగుతుంది. ఆ పండుగ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా ఆహారం దొరుకుతుందని తన పనివారిని దావీదు గారు ఒక 10 మందిని పంపించారు. అక్కడ ఏదో ఒక విందు జరుగుతుందిరా, అక్కడికి వెళ్ళి కొంచెం ఆహారం తీసుకురావడానికి పంపించారు. పంపిస్తే ఆ పనివారు వెళ్ళారు. వెళ్ళి ఆ విందు ఎవరిది అంటే నాబాలు గారిది. నాబాలు గారికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 3000 గొర్రెలు ఉన్నాయి కదా. ఎన్ని మేకలు ఉన్నాయి? 1000 మేకల కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే గొర్రెబొచ్చు కత్తిరించేటటువంటి విందు జరుగుతుంది అక్కడ. దావీదు పనివారు వెళ్ళారు. వెళ్ళి దావీదు పనివారు అధికారంతో కాకుండా ఎంత ప్రేమతో అతను అడుగుతున్నారు తెలుసా? రండి ఒకసారి 25వ అధ్యాయంలోకి. సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. అధికారం ఉందని రుబాబుకు అడగట్లే, అధికారం ఉందని అహంకారంతో అడగట్లే. ఎంత అధికారం ఉన్నా కానీ వాళ్ళు ఎంత అణుకుతో అడుగుతున్నారంటే 7వ వచనం అనుకుంటా, 8 నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు చెప్పుదురు, కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమును మేము వచ్చింది కదా. ఏమంటున్నారు? అయ్యా అయ్యా ఈరోజు పండగ పూట వచ్చాక మీ ఇంటికి కొంచెం ఆహారం ఇవ్వరా? ఎలా అడుగుతారండి? పండగ పూట వచ్చాక, పండగ పూట వస్తే ఎవరైనా కాదంటారా? విందు రోజు వస్తే ఎవరైనా కాదంటారా? శుభదినమును మీ ఇంటికి వచ్చాము, శుభదినమును వచ్చింది, నీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి మాకు. ఎంత అడిగితే అంత కాదు, మీకు ఎంత ఇష్టం ఉంటే అంత దయ చూపించండి. శుభదినమును వచ్చింది కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకు, నీ కుమారుడైన దావీదులకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి తోబట్టుకుని పోయి
అతనికి ఈ మాటలన్నీ తెలియదు. నాబాలు దగ్గరకు వచ్చి దావీదు పనివారు చెప్పారు, అడిగారు, చాలా రిక్వెస్ట్ అడిగారు, చాలా వేదనతో అడిగారు, దయతో అడిగారు, అయ్యా శుభదినములు మీ ఇంటికి వచ్చాం, కొంచెం ఆహారం ఇవ్వండి. రాజు గారి పనివారు, వీళ్ళు మామూలు అనామకులు కాదు, రాజు దావీదు రాజు గారి పనివాడు వచ్చి అడుగుతుంటుంటే ఈ మొరటివాడు ఏమన్నాడు, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, ఇది నా పనివాళ్ళ కోసం, నా బంధువుల కోసం నేను విందు చేయించుకున్నా, దాంట్లో నుంచి నేను మీకెందుకు ఇవ్వాలి? ముందే అతని గురించి రాయబడింది కదా, అతని లక్షణాలు ఏంటి? దుర్మార్గుడు. గురవయ్య గారు అంటే అందించేవాడు, అక్కడి నుంచి టక్కన అందించేటాడు కదా. గురవయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళాము, మనం సంఘం అంతా కలిసి వెళ్ళాము, సంఘ పెద్దలందరితో కలిసి వెళ్ళాము, కానీ లోపలికి అలౌ చేయలేదు. నేను ఒక్కడినే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. చాలా బాగున్నారు. తర్వాత ఆయన నడుస్తున్న వీడియో కూడా పెట్టారు, చాలా సంతోషించాడు. చాలా మంచిది, దేవుడు తనను స్వస్థపరుస్తున్నాడు, త్వరగా స్పీడీ రికవరీ దేవుడు తనకి ఇచ్చాడు. అయితే ఇక్కడ వెళ్ళి అతను అడిగినప్పుడు అతను అన్నాడు, దావీదు ఎవడండి, నేను ఎందుకు ఇవ్వను ఆహార ధాన్యాన్ని చెప్పాడు. చెబితే దావీదు తిరిగి వచ్చి ఆ మాట చెప్పగానే దావీదుకి రౌద్రుడైపోయాడు. దావీదు భయంకరంగా కోపిష్టైపోయి ఇక వాడు బ్రతకడానికి వీలేదు, వాడు చంపేస్తాని బయలుదేరాడు. బయలుదేరితే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ పనివారిలో ఒకడు భార్య అబీగయీలుకు చెప్పాడు. వెళ్ళి పనివారిలో ఒకడు వెళ్ళి భార్య చెప్పాడు, అమ్మ అమ్మ ఇదిగో రాజుగారు పనివారు వచ్చారు, కొంచెం ఆహారం కావాలని వచ్చి అడిగారు. అడిగితే మన యజమానుడు, నీకు తెలుసుగా దుర్మార్గుడిగా ముందే ఈయనని చెప్పి తిట్టి పంపించేశాడు, తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదమ్మా అని భార్యకి చెప్పగానే భార్య వెంటనే, భార్యకుండే లక్షణాలు చూడండి ఒకసారి, భార్య వెంటనే వీడు దుర్మార్గుడు, వీడు నీచుడు, వీడు పిసినారి, వీడు మొరటుడు, పోతే పోయింది ఎదవా, రాజుగారి దృష్టిలో పడ్డాడు, సత్య సావనేలు అని ఊరుకుందా భార్య? అమ్మ ఊరుకుందా? ఊరుకోలే. విన్న వెంటనే బయలుదేరింది, పనివారిని తీసుకుంది, గాడిదలు సిద్ధం చేసింది, 5 గొర్రెల మాంసం వండిన ఆహారాన్ని తీసుకుంది, ద్రాక్ష ఆడలను తీసుకుంది, ఆహార ధాన్యం అంతటిని తీసుకుని భర్తకు తెలియకుండా రాజుగారి దగ్గరకు బయలుదేరింది భార్య గారు. చూడండి ఎన్నో వచ్చినది, 16 నుంచి చదువుదామా. అందుకు అబీగయీలు నాబాలుకు ఏమీ చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసము తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు గడలను గార్ధవముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞయించి గార్ధవముల మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. అబీగయీలు దావీదును కలుసుకొని గార్ధవం మీద నుండి దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలని నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసులను నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచిస్తున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడా, పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నీ చెయ్యి నన్ను సంరక్షించిన మాట నిజము, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. అబీగయీలు దావీదు గారిని ఎదుర్కొని గాడిదల మీద నుంచి కిందకు దిగి బార్లో పడిపోయింది. దావీదు గారు సాష్టాంగ నమస్కారం చేసింది, కాళ్ళు పట్టుకుంది. దావీదు గారు కాళ్ళు పట్టుకుంది, అయ్యా ఈ దోషము నాదని ఎంచు. నాబాలు అనే నా భర్త ఉన్నాడే, అతని పేరుకు తగ్గట్లుగా అతని గుణం ఉంది. ఏం చేద్దాం, పుట్టుకతో వచ్చిన గుణము చస్తేనే పోద్దంట కదా జెమ్స్ గారు. కొన్ని గుణాలు పుట్టుకతో వస్తాయి. ఈ గుణాలు ఎంత ప్రార్థన చేసినా కొంతమందికి గుణాలు ఉంటాయి. గుణ లక్షణాలని మార్చుకోమని బైబిల్ చెప్తుంటుంటే నేను మార్చుకో, నా గుణం ఇంతే అని భీష్మించి కూర్చుంటారు కొంతమంది. దానివల్ల ఎవరికి నష్టం? ఎవరికండి నష్టం? కొన్ని గుణాలు ఉంటాయి, లోబడిన గుణాలు ఉంటాయి, మూర్ఖత్వంతో కూడిన గుణాలు ఉంటాయి కదా, మాట వినని గుణాలు ఉంటాయి. ఈ గుణాలు మార్చుకుంటే నీకు ఉపయోగం, ఈ గుణాలను మార్చుకుంటే మన కుటుంబానికి క్షేమం, ఈ గుణాలను మార్చుకుంటే కుటుంబంతా క్షేమంగా ఉంటది. నాబాలుకు తగ్గట్టుగా అతను మొరటివాడంట, దుర్మార్గుడంట, తన గుణాలు మాత్రం మార్చుకోలేదు. ఇదిగో తన భార్య తన భర్త ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం, ఈ ఉగ్రత తన భర్తకు రాకుండా ఉండటం కోసం ముందుగా గార్ధవం మీద నుంచి దిగి సాష్టాంగ నమస్కారం చేసి దావీదు గారు కాళ్ళు పట్టుకుని, నా ఏలినవాడా అతన్ని క్షమించు, అతను చేసిన దోషము నాదని ఎంచు.
గుణవతి అయిన భార్య. అండి ఎలా సంపాదించాలి గుణవతి అయిన భార్యని? ఎలా సంపాదించాలి? కొంతమంది భార్యలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే భార్యలు భర్తల మీద ఏం చేస్తున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవారు ఉన్నారు. ఇంట్లో అన్నదమ్ములకు చెప్పి వాడిని తన్నించే భార్యలు కూడా ఉన్నారు కదా. అనేక రకాల అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తని చంపించే భార్యలు ఉన్నారు. నిన్న నెట్టింట్లో ఒక పెళ్లి చూసాం కదా మనం. ఆ పెళ్లి ఏంటంటే ఒక ఈఎంఐ కలెక్షన్ చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఈఎంఐ కట్టాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మాటి మాటికి ఈఎంఐ కోసం ఇంటికి వచ్చి పరిచయం అయిపోయింది. పరిచయం అయిన తర్వాత ఏంటి పరిస్థితి, ఎందుకు ఈఎంఐ కట్టలేకపోతుందంటే భర్త తాగుబోతు, పని బాట లేనోడు. ఈఎంఐ 7 నెలలు కడుతుంది ఇంకా డబ్బులు. పాపం వాడు 4 నెలల నుండి తిరిగిందంటే ఇంటి చుట్టూ. ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ముక్కు మొక్కంతో లేనాడు ఫోన్ నంబర్లు ఎందుకు ఇస్తారు ఫోన్ నంబర్లు? ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తారు. షాపింగ్ మాల్కి వెళ్తారు, ఏం చేస్తారు తెలుసా? ఒక చీర కొంటారు, అమ్మ మీకు లక్కీ డ్రా వస్తుంది, నంబర్ ఏమైనా రాసి పడేస్తారు అంతే. వెనక ముందు ఆలోచన చేయరు. ఏమైతే తెలుసా? నంబర్ ఏమైతే తెలుసా? ఎవరెవరికో వెళ్ళిపోతాయి, కాల్ సెంటర్లకు వెళ్ళిపోతాయి. ఏమంటే మీకు ఫ్లాట్ కావాలా? మీకు అక్కడ ఫ్లాట్ ఉంది, వెంచర్ ఉంది, అందులో ఫ్లాట్ కావాలా? లేదంటే దుబాయ్ టికెట్ కావాలా? ఈ ఫోన్లన్నీ వస్తాయి కదా. మీకు ఎట్లా తెలుసు మీ నెంబర్ల వాళ్ళకి? అక్కడ మీరు రాస్తారు. ఏదో వస్తుందని ఆశపడి రాస్తారే, ఆ నెంబర్లన్నీ వాళ్ళు అమ్మేసుకుంటారు. కాల్ సెంటర్ వాళ్ళకి అమ్మేసుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్ఎస్ బ్రదర్స్ లోను, చందన బ్రదర్స్ లోను, అక్కడ ఇక్కడ మీ ఫోన్ నెంబర్తో వాళ్ళకి ఏం పనండి? కొంచెం జ్ఞానం పెట్టేందుకు మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు మీ ఫోన్ నెంబర్ అడుగుతారు. ఎందుకు వాడికి మీ ఫోన్ నెంబర్? మీరు అప్పు తీసుకుంటున్నారా వాడి దగ్గర? డబ్బులు పెట్టి అక్కడ కొంటారు. వాడు వస్తువు ఇస్తుండు, నువ్వు డబ్బులు ఇస్తున్నావు. నీ ఫోన్ నెంబర్ అడిగితే టక్కుని చెప్పేస్తావు. ఎందుకు చెప్తావు ఫోన్ నెంబర్? చాలా మంది ఆలోచన చేయరు. ఆ ఫోన్ నెంబర్ ని వాళ్ళు అమ్మేసుకుంటారు కాల్ సెంటర్ వాళ్ళకి. ఫోన్ నెంబర్ అవసరం లేదు కదా. ఈ అమ్మాయి వాడి ఫోన్ నెంబర్ ఇచ్చింది, వాళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత వాడు ఒకరోజు ఇంటికి వెళ్ళి ఆమెని మ్యారేజ్ చేసేసుకున్నాడు. వీడి భర్త నవోదిగో మొత్తుకుంటుండు. నెట్టింట్లో ఇంటర్నెట్లో ఆ వీడియో పెడితే కామెంట్స్ ఏమవుతుంది తెలుసా? శభాష్, మంచి పని చేస్తున్నారు కొంతమంది అని రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎలా ఇలాంటి భర్తలు, ఇలాంటి భార్యలు ఎందుకు తయారవుతున్నారు? భర్త మొరటోడై ఉండొచ్చండి, భర్త మూర్ఖుడై ఉండొచ్చు, భర్త ఎలవై ఉండొచ్చండి, భర్త పనికి మాలినోడై ఉండొచ్చు. అది కాదు. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన దానివి అయితే, నీవు యెహోవా యొక్క దానంగా ఒకవేళ కుటుంబానికి అనుగ్రహించబడిన దానివి అయితే, వాడు తాగి తందనాలు ఆడుతున్నాడు కాబట్టి నేను కూడా నా ఇష్ట ప్రకారం చేస్తా అంటే కుదురుగా? మా ఇంట్లో ఇంతకుముందు ఒక కిరాయికి ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళిద్దరూ తాగి తన్నుకునేటోళ్ళు. తన్నుకొని పంచాయతీ మా దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరు పట్టుకుంటే మాకు ఫైన్ పడింది అనమాట. మాకే ఫైన్. వాడు కొట్టేసి ఎరగొట్టేసి బయటికి పోతాడు. ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చి, చెప్పా వాళ్ళంతా నొప్పులు ఉన్నాయన్న, ఒక 200 ఇవా, హాస్పిటల్కి వెళ్తా ఉంటుంది. నేను లేకపోతే వాళ్ళు అక్కడ అడుక్కుంటుంది. ఏంటమ్మా ఎందుకు తాగుతుంది? తాగొద్దు కదా. ఒకరోజు బాగా తింటారు భయంకరంగా. తాగొద్దు కదంటే ఏం చేయాలన్న, వాడు కొడతాడు, వాడు దెబ్బలు తట్టుకోలేక తాగుతున్నాడు. వాడిని అడిగి ఎందుకు కొట్టేవరా అంటే అది తాగుతుంది కాబట్టి కొట్టినట్టు. ఎట్లా పరిష్కారం? ఎట్లా చెప్పండి? ఎందుకు కొట్టేవారంటే తాగుతుందా, నా ఇంట్లో సరిగ్గా పని చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, పిల్లలు చూడట్లేదు. మరి నువ్వు ఎందుకు తాగుతున్నామంటే వాడు కొట్టే దెబ్బ. కుక్క కాటికి చెప్పు దెబ్బ అనే సాగుతుందా మీకు? ఉందా? కుక్కను అడిగాడంట, ఎందుకు కడిచావంటే చెప్పుతో కొట్టిండు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఎలా దీని పరిష్కారం? ఫస్ట్ ఇది తాగకుండా గుణవతి అయి ఉంటే వాడు కొట్టాల్సిన అవసరమే వాడికి లేదు కదా. నేర్పించింది ఆడ, వాడే నేర్పించిందంట. నేర్పిస్తే నేర్పించుండొచ్చు. ఈ ఆడదాని గుణం ఏమైపోవాలి? ఏమైంది చెప్పండి? ఏది నేర్పిస్తే నేర్చుకుంటారా? మంచి చెడు వివేచన జ్ఞానం లేదా? ఏమండి, కుటుంబం లేదా? పిల్లలు లేరా? నేర్పిస్తే నేర్చుకుంటావా? తప్పు నేర్పిస్తే నేర్చుకుంటావా? నేర్చుకుంటారా? ఏది నేర్పిస్తే నేర్చుకుంటారా? వాడేదో తాగొచ్చి సరదాగా ఒక గ్లాస్ పోసిచ్చాడు కంపెనీ కోసం, అప్పుడు తాగిందేమో, తర్వాత ఎందుకు తాగాలి కదా.
దీని పరిష్కారం ఏంటి అని అంటే ముందు భార్య గురించి ఇక్కడ రాయబడింది. భార్య ఏం చేయాలంటే భార్య ముందుగా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి భార్య ముందుగా? భార్య ఫస్ట్ భర్తకి లోబడాలి. లోబడితే ప్రేమిస్తాడు, లోబడకుండా ఎదురు తిరిగితే ప్రేమిస్తాడు. ఫస్ట్ భార్య ఏం చేయాలి? భార్య చేయాల్సింది భార్య చేయాలా వద్దా? చెప్పండి, మీరు చదవండి ఒకసారి వెళదాం మనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు జేమ్స్ గారు న్యాయం చేస్తుంది ఈ విషయం. సీనియర్ ఆయనే కాబట్టి అన్ని వింటాడు జాగ్రత్త కాబట్టి రెండోసారి వింటుండే కదా ఇది. ఈ వాక్యం రెండోసారి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘములకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. అప్పుడు చెప్తున్నాడు, పురుషులారా ఫస్ట్ ఏంటి రమణి గారు? ఫస్ట్ ఏం చేయాలి? భార్య భర్తకు లోబడాలి, భార్య భర్తను ప్రేమించాలి, భార్య భర్తకు విధేయురాలై ఉండాలి. ముందు ఏం చేయాలి? ముందు పని ఎవరిది చెప్పాలా? ముందు పని ఎవరిది? సుకన్య. ఫస్ట్ పని ఎవరిదండి? భర్తకు లోబడకుండా, భర్తను ప్రేమించకుండా, భర్తను గౌరవించకుండా పురుషుడు నన్ను ప్రేమించాలంటే కుదురుద్దా? పురుషుడు ప్రేమిస్తాడా? ఫస్ట్ పురుషుడు నిన్ను ప్రేమించేటట్లు నువ్వు చేసుకోవాలి, పురుషుడు నిన్ను గౌరవించేటట్లు నువ్వు చేసుకోవాలి. వినండి ఫస్ట్, తర్వాత కామెంట్లు. ఫస్ట్ వినండి. అందరి జీవితాల్లో జరిగేటివి కదా. అంటే కొన్నిసార్లు కొన్ని వాక్యాలు చెప్తుంటే మన యొక్క జీవితం మనకే రీల్ లా కనబడతా ఉంటుంది. మనం ఇంట్లో కొట్లాడుకున్నాయి, మనం ఇంట్లో నువ్వేంటంటే నువ్వేంత అనుకున్నాయి, ఇవన్నీ కదా. ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళతాం. కానీ వాక్యం చెప్పేది వేరండి, నీ ఆలోచన వేరు. నువ్వు వాక్యం దగ్గరకు రావాలి, వాక్యం నీ దగ్గరకు రాదు. వాక్యానికి నువ్వు లోబడాలి. వాక్యము నీ కొరకంటే నువ్వు దానికి లోబడటం కొరకే. ఫస్ట్ ఏం చెప్పాడంటే, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అంటే సొంత పురుషులకే, పరాయి పురుషులకే? ఎవరికి? సొంత పురుషులకేనా అమ్మా? సొంత పురుషులు ఎవరు, పరాయి పురుషులు ఎవరు? భర్త అంటే ఇంటివారు అంటే అందరూ వస్తారు. సొంత పురుషులు అంటే ఎవరు? భర్త. భర్తకు మించింది స్త్రీకి మరి ఎవరు లేరు. అర్థమవుతుందండి? ఫస్ట్ నువ్వు సొంత పురుషుడికి లోబడి ఉండాలి, సొంత పురుషుడిని గౌరవించాలి, సొంత పురుషుడికి విధేయత చూపెట్టాలి, సొంత పురుషుడిని ప్రేమించాలి. పెళ్ళైన తర్వాత నీ భర్త తర్వాతనే నీ తండ్రి అయినా సరే, నీ భర్త తర్వాతనే నీ తమ్ముడైనా అన్నైనా. ఇది ఒక స్త్రీకి కొన్ని రిలేషన్స్ ఉంటాయి కదా. ఒకటి భర్త రిలేషను, రెండు తండ్రి రిలేషను, మూడోది అన్నదమ్ముల రిలేషను. ఇవన్నీ కూడా భర్త శాశ్వతంగా నీతో ఉంటాడు, కానీ తండ్రి కొంతకాలమే నీతో ఉంటాడు. తండ్రి ఎప్పటి వరకు? పెళ్ళయ్యేదాకానే. కుమారుడు ఎంతవరకు? వాడికి పెళ్ళయ్యేదాకే. కుమారుడు నీకు ఎంతకాలం తోడుంటాడు? కొంతమంది మంచి కుమారులు, ఇద్దరు మంచి యవనస్తులు ఉంటే ఇద్దరు కుమారుల్ని మ్యానిపులేట్ చేసుకుని తన వైపు తిప్పుకొని నువ్వు భర్తను లెక్క చేయరు, భర్తను గౌరవించరు, భర్తకు కావాల్సింది చేయరు. వీళ్ళు ముగ్గురు ఒకటైపోతారు, వాడు కూడా ఒకటైపోతారు. ఈ అజ్ఞానికి తెలియని విషయం ఏంటంటే అసలు నీకు భర్తనే ఫస్ట్. భర్త నీకు శిరస్సు. ఏమంటే శిరస్సు లేకుండా వస్తారా చర్చికి? భార్యకి శిరస్సు భర్త అయితే భర్తకు శిరస్సు క్రీస్తు. పురుషుడు క్రీస్తుకు లోబడాలి, స్త్రీ భర్తకు లోబడాలి. పురుషుడు క్రీస్తుకు లోబడితే స్త్రీ ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలి. ఎందుకనంటే ఆయనే నీకు అన్ని. నీ చనిపోయేంత వరకు తోడుండేవాడు ఆయనే. అందుకే ఆయనతో నేర్పిస్తారు కదా, పతియే ప్రత్యక్ష దైవం. ఏమి నేర్పిస్తారు అన్నీ? ఏమా ఏమని? పతియే ప్రత్యక్ష దైవం. లేవగానే భర్త కాడు మొక్కమ్మ. ఎందుకు మొక్కాలి అంటే నువ్వు సుమంగళి భవగా ఉంటావు, దీర్ఘ సుమంగళి భవగా ఉంటావు. ఉండాలంటే భర్త కాడు మొక్కాలని నేర్పిస్తారు హిందూ. బైబిల్ కూడా అదే నేర్పిస్తుంది. నువ్వు కాళ్ళు మొక్కకర్లే, నువ్వు పాలాభిషేకం చేయకర్లే, చెవులు పట్టిపోతాయి పాలాభిషేకం చేస్తే. నువ్వేం చేయక్కర్లేదండి, గౌరవిస్తే చాలు, విధేయత చూపితే చాలు, లోబడితే చాలు, ప్రేమిస్తే చాలు.
ఎందుకంటే స్త్రీకి పురుషుని కంటే, భార్యకి పురుషుని కంటే గొప్పవైన వాడు ఎవడు లేడు భూమి మీద. ముందు దేవుడు, తర్వాత భర్త, తర్వాత తండ్రి, తర్వాత పిల్లలు. పిల్లలు కూడా భర్త ద్వారానే వస్తాడు, తండ్రి దూరం అయిపోతాడు పెళ్ళైన తర్వాత. కాబట్టి స్త్రీ ముందుగా భర్తకు లోబడి ఉండాలి. భర్తకు ఏం కావాలి? చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, మా ఆయనకి మంచి మంచి పంచపక్ష ప్రమాణాలు పెడితే చాలు నన్ను ప్రేమిస్తాడు అనుకుంటారు. మా ఆయనకి నేను అది చేసి పెడితే ఇది కరెక్టే, అది కూడా ఒక భాగమే సంసార జీవితంలో, అది కూడా ఒక భాగం. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి. ఆహారం కంటే, వస్త్రముల కంటే, అన్నిటికంటే మించింది ఏంటంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే 20 ఏళ్ళు అయింది ఇద్దరి మధ్యలో పెళ్లి అయ్యి పక్క పక్కనే కూర్చోరు, పక్క పక్కనే కూర్చొని కొంచెం ఎడంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు కదా. దగ్గర కూర్చోరు, దగ్గర మాట్లాడరు, కలివిడిగా మాట్లాడరు, కలివిడిగా ఉండరు. ఈ లక్షణాలన్నీ కూడా మరొక వ్యక్తికి చోటిచ్చే లక్షణాలు. అర్థమైందా? ఈ లక్షణాలన్నీ నీ భర్త, నువ్వు సమాజంలో భర్త ద్వారా గౌరవించబడ్డావు. పెళ్ళైన తర్వాత నీ ఇంటి పేరు మార్చబడింది. పెళ్ళైన తర్వాత నీ పేరు పక్కన తండ్రి పేరు పోయి ఎవరి పేరు వచ్చింది? భర్త పేరు వచ్చింది. ఇంకా నువ్వు దేనికి సిగ్గుపడేది? నీ భర్త పక్కన కూర్చోడానికి సిగ్గెందుకు? నీ భర్తతో మాట్లాడడానికి సిగ్గెందుకు? భర్తతో పాటు వెళ్ళడానికి ఎందుకంటే సిగ్గు? మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చే విధంగా ఉండకూడదు. భార్యలు అణుకువయు స్వస్థబుద్ధియు కలిగి, భార్యలు కొంతమంది భార్యలు భర్తకి ముళ్ళుగా మారుతారు. ముళ్ళుగా, అమ్మా ముళ్ళుగా అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో రకరకాల సమస్యలతో వచ్చినప్పుడు మళ్ళీ కొత్త సమస్య తెచ్చి మేదేస్తారు. ఇంటికి ఎందుకు వస్తారు? రెస్ట్ తీసుకోవడానికి, సేద తీరడానికి కదా, ఆదరణ పొందడానికి. ఇల్లు గృహమే కదా స్వర్గసీమ అన్నారు కవులు. ఏమన్నారు కవులు? ఏమన్నారు? ఇల్లు ఎలాంటిదంట? స్వర్గసీమ కదా. ఎన్నున్నాయి సేవలు, ఎన్నున్నాయి, చాలా సేవలు ఉన్నాయి. ఆ సేవలు వేరు. ఒకసారి వాక్యం చెప్పుకుంటూ సేవలు ఉందని చెప్పండి అంటే ఒక రాయలసీమ అన్నాడు కదా. సీమలుగా గృహమే నీ స్వర్గసీమ. బైబిల్ అంటది నీ గృహమే పరలోకానికి నమూనా, పరలోకానికి నమూనా. కాబట్టి ఇంట్లో కుటుంబము, భార్య, పిల్లలు, భర్త ఎలా ఉండాలి అంటే అన్ని విషయాల్లో షేర్ చేసుకుంటూ, అన్ని విషయాల్లో ప్రేమతో, ఆనందంతో, ఇవన్నీ ఈ యొక్క నేపథ్యాన్ని కల్పించేది ఎవరు అని అంటే భార్య. భార్య చిన్నప్పటి నుంచి పిల్లలకి భయభక్తులు నేర్పించాలి. భార్యనే చిన్నప్పటి నుంచి పిల్లలకి మర్యాద నేర్పించాలి. భార్యనే చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్ని నేర్పించాలి. మరి భర్త ఏం చేస్తాడు? వచ్చే వారం తెలుసుకుందాం వాడి క్యారెక్టర్ ఏంటి. అన్ని ఒకరోజు చెప్పాలంటే కుదరదు కదా. చాలా సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్. వచ్చే వారం బహుశా నేను ఉండకపోయినా మండి వారమే చెప్తా. ఏంటి మా గురించి చెప్పేసి ఆయన గురించి చెప్పట్లేదు అనుకుంటాను నేను. అందరికీ ఉంది బైబిల్ గ్రంథంలో. ఎవరిని వదిలిపెట్టలే బైబిల్ గ్రంథం. ఎవరినైనా వదిలిపెట్టిందా? వదిలిపెట్ట. చివరికి నపుంసకుని కూడా బైబిల్ గ్రంథం వదిలిపెట్టలే, అందరికీ ఉంది. కాబట్టి భార్య ఫస్ట్ గుణవతి అయిందై, సుబుద్ధి కలిగిందై, రూపసి అయి, ప్రార్థనాపరులై, దేవుని యొక్క భయభక్తులు కలిగినదై ఉండాలి అని కీర్తనకారుడు చెప్తున్నారు. ఒకరోజు సంసోను గారికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒకరోజు పాపం ఆయన పని మీద వెళ్ళారు ఊరికి. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఈ పిల్ల తండ్రి ఏం చేశాడు తెలుసా? వాడు సంసోను గారి స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సంసోను గారి భార్యని అతను పని మీద వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి, పంట కూర్చుకొని మళ్ళీ వచ్చేసరికి పిల్ల తండ్రి తన స్నేహితుడికి, సంసోను గారి స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. సంసోను అసలే బలాఢ్యుడు, కోపిష్టి. రాగానే ఏది నా భార్య అని అడిగాడు. నువ్వు రావనుకొని నీ స్నేహితుడికి పెళ్లి చేసేవారు అన్నాడు. విపరీతమైన కోపం వచ్చింది. ఊరుకుంటారు ఎవరైనా? పిచ్చి కోపం వచ్చింది. ఏం చేయాలి అర్థం కాక ఫిలిప్తీన్ దేశం పడి ఒక నక్కకి తోకకి ముళ్ళేసి ఆ ముడుల మధ్యలో దివిటీని కట్టి వదిలేశాడు. 300 నక్కల్ని, 300 నక్కలు పట్టుకొని ఆడి తోకలకి దివిటీని కట్టి వదిలేస్తే ఫిలిప్తీన్ పంట అంతా తగలబెట్టేసింది. కోపం చల్లారలా ఇంకా ఉగ్రుడైపోతుంది. ఫిలిప్తీన్ శబ్దాలు మేలుకున్నారు, పంటలన్నీ తగలబెట్టుకున్నాయి. ఏంట్రా ఈ పని, ఏమైందిరా అంటే ఇంకెక్కడది సంసోన్ అనేటువంటి చేసింది. సంసోన్ చేసింది. అయితే ఎందుకు అంటే వాడి భార్యని వాడి స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసినట్టు వాళ్ళ నాన్న
అందుకే ఈ కార్యం చేసి హై వాడింటిని పట్టుకొని గుంటలు తోలండి అని చెప్పేసి ఫిలిష్తీయుల సర్దారులు అందరూ వచ్చేసారు. వచ్చేసి సంసోను గారి మామగారు ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద పడి నాన్న రాద్ధాంతం బేపత్యం చేసేసారు. చేసేసిన తర్వాత ఈ వార్త సంసోను గారికి తెలిసిన తర్వాత మళ్ళీ సంసోను గారికి విపరీతమైన కోపం వచ్చింది. ఈ కోపంలో పిచ్చివాడై భార్య లేక, ఆదరించేవాడు లేక, ప్రేమించేవాడు లేక, మంచి చెడులు చెప్పేవాడు లేక రాసుకున్నాడు. భార్య చేయాల్సిన పని భార్య చేయబోయినప్పుడు, ఆదరించాల్సిన స్థితిలో భార్య లేనప్పుడు, ప్రేమించాల్సిన స్థితిలో ప్రేమ దొరకనప్పుడు, ఇదిగో ఈ సంసోను గారు పక్కనే ఉన్నటువంటి ఊరికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూసి ఆ ఇంట్లో చేరాడు. ఆ ఇంట్లో ఏం చేశాడో మనకు తెలియదు, కానీ ఆ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? సంసోను గారిని తన కాళ్ళ మీద పండుకోబెట్టుకొని ఏం చేస్తుందంట? లాలన చేస్తుంది. చెప్పండి ఏం చేస్తుంది? లాలన చేస్తుంది. చిన్నపిల్లల్ని ఎలా లాలన చేస్తాను? చిన్నపిల్లల్ని ఎలా బుజ్జగిస్తాను? సంసోను హృదయంలో బాధ ఉందండి, ఎవరికి చెప్పుకోవాలి? సంసోను హృదయంలో వేదన ఉంది, ఎవరికి చెప్పుకోవాలి? పురుషుడికి కావాలి భార్య. భార్య లేకపోతే పురుషుడు బ్రతకలేడు. చిన్న వాటికి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి వారాల తరబడి మాట్లాడకుండా, నెలల తరబడి రాకుండా ఉంటే భర్త పిచ్చోడై ఏం చేయాలో అర్థం కాక ఏదైనా చేస్తున్నాడు. వాడి మనసుకు అప్పుడు ఏదొస్తే అది చేస్తాడు. కొంతమంది హత్యలు చేస్తారు, కొంతమంది తమను తామే చంపేసుకుంటారు. ఆలోచన చెప్పేవాడు కావాలి. ఎందుకు అంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ముఖ్యంగా పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదండి. మంచిది కాదని పరలోకమందున దేవుడు చూసి ఆదాము ఒంటరిగా ఉన్నాడు, పిచ్చివాడైపోతున్నాడు, మాట్లాడేవాడు లేడు, ఆలోచించేవాడు లేడు, ఆలోచన చెప్పేవాడు లేడు. ఉద్యోగరీత్యా దూరంగా ఉంటే ఓకే, ఇప్పుడే చెప్పక్కర్లే, తర్వాత కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగరీత్యా భార్యకు భర్తకు దూరంగా ఉంటే మంచిదే, కానీ ఉద్దేశ ప్రకారంగా చిన్న వాటికి గొడవలు పడే అసలు సిల్లీ రీజన్స్ ఉంటాయి. కొంతమంది భార్య భర్తల పంచాయతీలు వెళ్ళినప్పుడు అసలు అది ఒక రీజనా విడిపోయి ఉండడానికి? అసలు అది ఒక కారణమా వీళ్ళిద్దరు గొడవ పడటానికి అనిపిస్తుంది చెప్పేటప్పుడు. కొన్ని ఫ్యామిలీస్ లో కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఈగో నిజం. వాళ్ళల్లో ఉన్న ఈగోని సాతానులో కూడా మనం చూడలేదు. చెప్తా, అది కూడా నెక్స్ట్ వీక్ చెప్తా. నా సొంత మాటలు కాదు, బైబిల్ మాటలే చెప్తా. ఈగో వల్ల కుటుంబాలు పాడైపోతాయి. ఈగో వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అయింది. ఈగో వల్ల భర్త తాగుడు బానిస కావచ్చు, భర్త ఇంకొక దానికి బానిస కావచ్చు, ఇంకొక అలవాట్లు కావచ్చు. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే వాడికి సరైన టైంలో సరైన ఆలోచన చెప్పేవాడు లేకపోవడమే, సరైన టైంలో ప్రేమించేవాడు లేకపోవడమే, సరైన టైంలో ఓదార్పునిచ్చేవాడు లేకపోవడమే, కావలసిన టైంలో కావలసినటువంటి మోటివేషన్ ఇచ్చేవాళ్ళు లేకపోవడమే. భర్తకి భార్య కంటే ఆదరణ ఎవరు చెప్పండి? చిన్న భర్తకి బాధ కలిగింది,